అందరికీ నమస్కారం. తెలుసుకుందాం పదండి ఛానల్‌కి స్వాగతం. పుట్టిన వెంటనే ఆమెను చెత్తబుట్టలో పడేశారు. కట్ చేస్తే నేడు ఆమె ప్రపంచ క్రికెట్‌లోనే ఒక గర్వించదగ్గ క్రీడాకారిణి అయింది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు సారథ్యం వహించింది. ఇంతకు ఎవరా క్రీడాకారిణి? అసలు ఏమిటా కథ? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1979వ సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు. మహారాష్ట్రలోని పూణే నగరంలో ఒక చిన్నారి జన్మించింది. పుట్టిన వెంటనే ఆ చిన్నారిని ఆమె తల్లిదండ్రులు భారంగా భావించారు. ఆమెను శ్రీవాస్తవ అని పిలువబడే అనాథాశ్రమం బయట ఉన్న చెత్తబుట్టలో వదిలి వెళ్ళిపోయారు. కొంతసేపటికి ఆ చెత్తబుట్టలో చిన్నారిని చూసిన ఆ అనాథాశ్రమ నిర్వాహకుడు ఆమెను కాపాడాడు. ఆమెకు లైలా అని పేరు పెట్టాడు. కొన్నాళ్లకు హరీన్ మరియు సూ అనే అమెరికన్ జంట భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చారు. వారి కుటుంబంలో అప్పటికే ఒక అమ్మాయి ఉంది. వారు భారతదేశానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఒక అబ్బాయిని దత్తత తీసుకోవడం. కానీ ఆ ఆశ్రమంలో వారికి అబ్బాయి దొరకలేదు. కానీ సూ కళ్ళు చిన్నారి లైలా మీద పడ్డాయి. లైలా అమాయకమైన ముఖం ఆమెను చెమ్మగిల్లేలా చేసింది. దాంతో వారు లైలాని దత్తత తీసుకున్నారు. అలా లైలా జీవితంలో మార్పు వచ్చింది. ఆమె పేరు లీసాగా మార్చి ఆమెను అమెరికాకు తీసుకెళ్లారు. కొంతకాలం అమెరికాలో గడిపిన తర్వాత వారు ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. లీసా తండ్రికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. చిన్నతనం నుంచి ఆమెకు క్రికెట్ ఆడడం నేర్పించాడు. పార్కు మొదలుకొని వీధిలో అబ్బాయిలతో క్రికెట్ ఆడడం మొదలుపెట్టింది. ఆడపిల్లలు క్రికెట్ ఆడతారనే ప్రశ్నకు ఆమె తన బ్యాట్తోనే సమాధానం చెప్పింది. 1997వ సంవత్సరంలో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆమె తన తొలి మ్యాచ్ ఆడింది. 2001వ సంవత్సరంలో ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో అరంగేట్రం చేసిన లీసా 2003లో తన టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2005వ సంవత్సరంలో మొదటి T20 ఆడింది. ఇలా అన్ని ఫార్మాట్లలో లీసా తనదైన ముద్ర వేసింది. 8 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఆమె 416 పరుగులు చేసి 23 వికెట్లు తీసింది. ఇక వన్డేల విషయానికి వస్తే 125 వన్డేలు ఆడిన ఆమె 2728 పరుగులు చేసి 146 వికెట్లు పడగొట్టింది. ఇక T20లో అయితే 54 మ్యాచ్లు ఆడిన ఆమె 769 పరుగులతో పాటు 60 వికెట్లు తీసింది. అంతేకాకుండా వన్డేల్లో 1000 పరుగులు మరియు 100 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్గా లీసా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా లీసా పేరు మారుమ్రోగిపోయింది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రారంభమైనప్పుడు నంబర్ 1 ఆల్రౌండర్గా లీసా నిలిచింది. ఆమె కెప్టెన్గా ఆస్ట్రేలియా జట్టును ముందును నడిపించింది. 2013వ సంవత్సరంలో మహిళా ప్రపంచ కప్ గెలిచిన మరుసటి రోజు ఆమె అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. పుట్టిన వెంటనే అనాథ ఆశ్రమం ముందు చెత్తబుట్టలు విసిరివేయబడిన ఆ అమ్మాయి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం దక్కించుకుంది. ఇది ఆస్ట్రేలియా మాజీ క్రీడాకారిణి లీసా యొక్క సంక్షిప్త చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.